హెడ్ ఇంజరీ పేషెంట్ ని అడ్మిట్ చేశారని కాల్ చేశారు. ఎక్కడున్నారు? వాళ్ళ తాలూకే మేడం. వాళ్ళ సారే ట్రీట్మెంట్ చేశారు. ఏంటి? అవును డాక్టర్, మా ఆయన ట్రీట్మెంట్ చేశారు. వాట్? మీ ఆయన ట్రీట్మెంట్ చేశారా? అలా ఎలా చేస్తారు? పేషెంట్ ప్రాణాలంటే మీకు ఆటలుగా ఉందా? నేను అదే అడుగుతున్నాను డాక్టర్. పేషెంట్ ప్రాణాలంటే మీకు లెక్కలేదా? హాస్పిటల్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళారు? మాకు చాలా ఇంపార్టెంట్ పని ఉండి బయటికి వెళ్ళాను. కానీ నాకు అక్క ఒక్కతే. మా టెన్షన్ మాకు ఉంటుంది కదా. మా శ్రీవారు కూడా డాక్టరే, అందుకే తప్పక ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చింది. నేను ఒకసారి చెక్ చేస్తాను. కైలాష్ బాబు, ఘోరం జరిగిపోయింది. చాలా దారుణం జరిగిపోయింది. నువ్వెప్పుడు నిద్ర లేస్తావా, నీకెప్పుడు ఈ సంగతి చెప్పాలా అని రాత్రి నుంచి ఇద్దరు ఎదురు చూస్తూనే ఉన్నాం బాబు. ఏమైంది అత్తయ్య? ఏమైందంటావేంటి బాబు? రాత్రి నువ్వు రాధికతో గొడవపడి కోపంతో తోసేసావు. తనేమో మెట్ల మీద నుంచి కింద పడి తలకి పెద్ద దెబ్బ తగిలి స్ప్రో కోల్పోయింది. ఏం మాట్లాడుతున్నావు మామయ్య? మరి రాత్రి నన్నెందుకు లేపలేదు? చాలాసార్లు తలుపు కొట్టాను బాబు, నువ్వే తలుపు తీయలేదు. ఇప్పుడు రాధిక ఎక్కడుంది? అనుకోకుండా ప్రియ అమర్లు ఆ టైంకి ఇంటికి వచ్చారు. వాళ్ళే రాధికని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఏ హాస్పిటల్కి? ఏదో సిరి హాస్పిటల్ అంట బాబు. శ్రీవారు, అక్కకి ఇంకా స్పృహ రావడం లేదేంటి? వస్తుంది ప్రియా, టెన్షన్ పడకు. నిజంగా ప్రమాదం అయితే ఏం లేదు కదా బాబు? ఏం లేదు అత్తయ్య, ఏదైనా ఉంటే సీరియస్గా ట్రీట్మెంట్ జరిగేది కదా. మీరు ప్రశాంతంగా ఉండండి. పేషెంట్ దగ్గర ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. పదండి బయటికి. ఓకే డాక్టర్, పదండి. ఎక్స్క్యూజ్ మీ, హెడ్ ఇంజరీ అయిన రాధిక ఏ రూమ్ లో ఉంది? సార్ ఐసీయూలో ఉన్నారు. ఐసీయూలోనా? బాబు జెంటిల్మెన్, ఇప్పుడు రాధికకి ఎలా ఉంది? పర్లేదు కైలాష్, నువ్వు వెళ్ళి చూడొచ్చు. కాకపోతే ఇంకా స్పృహలోకి రాలేదు.
నన్ను క్షమించు రాధిక. నా ఆవేశమే నీకు ఈ గతి పట్టించింది. నా మూర్ఖత్వమే నీ తలకి గాయమయ్యేలా చేసింది. రాత్రనక నీకు గాయమైతే ఇంతదాకా నేను తెలుసుకోలేని స్థితిలో ఉన్నాను. నిన్నిలా చూస్తూ ఉంటే నేను చేసిన పనికి నా మీద నాకే సిగ్గేస్తుంది రాధిక. కైలాష్, బాధపడకు, ఏం కాదు, పద. నా వల్లే అమర్ ఇదంతా. నన్ను నేను మర్చిపోయిన ఆగ్రహంలో రాధికని తోసేశాను. తనలా స్పృహ లేకుండా బెడ్ మీద ఉంటే నేను చూడలేకపోతున్నాను. రిలాక్స్ కైలాష్, డోంట్ వరీ. చేసిందంతా చేసి ఇప్పుడు బాధపడుతున్నారు జహాపన. అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? మా నాన్నగారు లేరు కాబట్టి మా అక్క మీద మీరు ఎలా ప్రవర్తించినా చెల్లుతుంది అనుకుంటున్నారా? మా అక్కకి మేమున్నాం. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మేము ఊరుకోం. ప్రియా, మీ బావగారిని పట్టుకుని ఏంటా మాటలు? కాస్త నోరు మూసుకుంటావా? ఇలా మన నోరు మూసుకోబట్టే జహాపన మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. బావగారు, మీకు ఇది పద్ధతేనా? రాత్రి తలకి గాయమై రక్తమంతా పోయి మా అక్కని ఎవరు చూడని అనాథలా పడి ఉంది. అనుకోకుండా నేను మా శ్రీవారు అక్కడికి వచ్చాం కాబట్టి సరిపోయింది. మేము హాస్పిటల్కి తీసుకొచ్చాం కాబట్టి తన ప్రాణాలతో బతుకుంది. లేదంటే మా అక్క పరిస్థితి ఏంటి? అయినా ఎన్నిసార్లు తలుపు కొట్టినా మీరెందుకు తీయలేదు? ప్రియా, ఏంటిది? కొంచెం ఆవేశాన్ని కంట్రోల్ చేసుకో. జరిగిందేదో జరిగిపోయింది. అయినా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, వాళ్ళ మధ్యలో 1,00,000 ఉంటాయి. దాంట్లో నువ్వు తలదూర్చడం కరెక్ట్ కాదు. మీరు కూడా మగవాళ్లే కాబట్టి జహాపన చేసిన పనిని వెనకేసుకొస్తున్నారు. ప్రియా, ఏమైందే నీకు? ఎందుకు ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు? నేను అలాగే మాట్లాడతానమ్మా. మా అక్కకి కష్టం వస్తే దానికి ఎవరు కారణమైనా సరే నేను ఇలాగే మాట్లాడతాను. సారీ ప్రియా, తప్పు నాదే. కానీ ఇదంతా నేను కావాలని చేసింది కాదు. అప్పుడేదో అలా. మీరు ఏం చెప్పినా నేను వినను. మా నాన్న మా అక్కని ఎంత ప్రేమగా చూసుకున్నారు. మీరు కూడా అలాగే చూసుకుంటారని నమ్మి మీకిచ్చి పెళ్లి చేశాం. అసలు మా అక్కని పెళ్లి చేసుకోవటం మీ అదృష్టం.
ప్రియా రాధిక అమ్మా రాధిక ఏంటి మీ బావగారిని ఏదో అంటున్నావు? బావగారి వల్లే అక్క నీకు ఇంత ప్రమాదం జరిగింది. ప్రియా, నీ పట్ల ఆయన ఇంత దురుసుగా ఉంటే నేను ఎలా ఊరుకుంటాను? మీ బావగారు ఏం చేయలేదు. నన్ను ఆయన ఎంతో బాగా చూసుకుంటున్నారు. నువ్వు సమర్థించినా సరే ఏం జరిగిందో నాకు తెలుసక్క. నీకు భర్తగా ఉండే అర్హత బావగారికి లేదు. రాధిక రాధిక ఏంటిది? మీరుండండి. మిమ్మల్ని ఎవరేమన్నా నేను సహించను. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? మీ బావగారిని నిలదీసేంత పెద్దదాన్ని అయిపోయావా? నన్ను ఆయన కాదు, నాకు ఆయన భర్తగా దొరకడం పోయిన జన్మలో నేను చేసుకున్న పుణ్యం. ఇంకొకసారి నువ్వు ఇలా చేస్తే ఊరుకొని చెప్తున్నా. రాధిక 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 లోపలికి తీసుకెళ్దాం. ఒక 10 నిమిషాలు అయితే స్ప్రోలోకి వచ్చేస్తుంది. ప్రియా రా.
భోంచేద్దాం. ప్రియా నిన్నే. ప్రియా ఆ కన్నీళ్ళేంటి? మీ నాన్న ఏమైనా గుర్తొచ్చారా? మా నాన్నలాగా నన్ను చూసుకుని మా అక్క ప్రేమ గుర్తొచ్చింది శ్రీవారు. రాధిక నీ మీద చేయి చేసుకున్నందుకు బాధపడుతున్నావా? లేదు శ్రీవారు, నన్ను కొట్టే హక్కు మా అక్కకి ఎప్పుడు ఉంది. అది కాదు నా బాధ. అక్క ఎందుకో సంతోషంగా లేదు. బావగారితో ఏదైనా సమస్య ఉందేమో తెలీదు. మొన్న మీతో మాట్లాడేటప్పుడు తన కళ్ళల్లో ఏదో బాధ కనిపించింది శ్రీవారు. బావగారేమో అక్కని తొందరపాటుతో తోసేశాను అంటున్నారు. అక్క ఏదో కష్టాల్లో ఉందని భయంగా ఉంది శ్రీవారు. ఏడవకు. ప్రియా ఇలా చిన్నపిల్లల్లా ఏడుస్తారా? రాధిక గారికి ఏం కాదు. కుటుంబం అన్నప్పుడు ఏవో ఒక సమస్యలు, భార్యాభర్తలు అన్నాక మాట మాట అనుకోవడం సహజం. ఆ మాత్రానికే మీ అక్కకి ఏదో కష్టం వచ్చిందని ఎందుకు భయపడుతున్నావు? ఎలాంటి బాధనైనా అక్క గుండెల్లో దాచుకొని పైకి చిరునవ్వుతూ ఉంటుంది. ఆ ధైర్యం నాకెందుకు తన కళ్ళల్లో కనిపించడం లేదు శ్రీవారు. కైలాష్ ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడని నీ అనుమానమా? జహాపన చాలా మంచివారు శ్రీవారు. వాళ్ళిద్దరి మధ్యలో ఏదో జరుగుతోంది అనిపిస్తోంది. మీరొక్కసారి జహాపనతో అక్కతో మాట్లాడండి. వాళ్ళ మధ్య ఏదైనా కష్టం ఉంటే మీరే తీర్చండి శ్రీవారు, ప్లీజ్. తప్పకుండా ప్రియా. రాధిక గారికి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. నన్ను కొట్టినందుకు అక్క చాలా బాధపడుతుంది. శ్రీవారు, ఒక్కసారి వెళ్ళి అక్కని కలిసి మాట్లాడితే కానీ నా మనసు కుదుట పడదు. వెళ్దాం శ్రీవారు, ప్లీజ్. వెళ్దాంలే ప్రియా. నువ్వేమీ మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. ఏం కాదు, అంతా బాగుంటుంది.